అయిపోయినా దమ్ములేదా దమ్ములేదా ఇర్ఫాన్ 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 ఇప్పుడు వచ్చారా నువ్వు మామ ఎక్కినావు పోతే ఎక్కది ఎక్కాలి గట్టి పోయి డోర్లు పెట్టుకొని ఒక్కొని గట్టి గొర్రె ఎడుస్తా నాకు అయితే ఎందుకంటే నిజంగా ఇది చాలా ఎమోషనల్ వీడియో భయ్యా. గంగుబాయిని అలా చూస్తుంటే చాలా బాధ అనిపించింది. పొద్దున్నే గంగుబాయ్ అందరికంటే ముందే నిద్రలేచి ఇర్ఫాన్ బబ్బు కట్టప్పలను నిద్రలేపి మరీ గ్రౌండ్ కు తీసుకెళ్లాడు. అయితే మన గంగుబాయ్ చాలా హుషారుగా ఏదో సాధించాలనే కసి ఉన్నవాళ్ళ చాలా యాక్టివ్ గా కనిపించాడు. మిగతా ముగ్గురికి ఎక్సర్సైజ్ ఎలా చేయాలో చూపిస్తూ ఇలా చేయాలరా అలా చేయాలరా అంటూ చాలా ఎనర్జీతో అందరితో చేయించాడు. అందరినీ మోటివేట్ చేస్తూ తనే ముందుండి ఒక లీడర్ లాగా ట్రైనింగ్ అంతా చేపించాడు. అయితే ఆ ట్రైనింగ్ లో భాగంగా ఒక గుంట లాంటి ప్రదేశం నుండి పైకి ఎక్కే టాస్క్ ఒకటి వచ్చింది. ఆ గట్టు పైకి ఎక్కడానికి గంగుబాయ్ చాలా ప్రయత్నించాడు. కానీ పట్టు చిక్కక అదే స్పీడ్ తో వెనక్కి వచ్చి కింద పడిపోయాడు. అలా పడటంతో బాడీ బరువు అంతా రెండు మోకాళ్ళ మీద పడి తన రెండు మోకాళ్లకు చాలా గట్టిగా దెబ్బ తగిలింది. ఆ నొప్పి తట్టుకోలేక గంగుబాయ్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. మీ నలుగురు మంచిగా ఉండాలని నేను ఇంత కష్టపడితే మీ ముందే నేను నవ్వుల పాలయ్యానా అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఇంటికి వెళ్ళాక కూడా తన మోకాళ్లకు తగిలిన దెబ్బను చూసుకొని ఆ బాధను తలుచుకుంటూ గంగుబాయ్ చాలా కుంగిపోయాడు భయ్యా. గంగు అంత బాధపడుతుంటే చూసి ఇర్ఫాన్ కూడా చాలా ఫీల్ అయ్యాడు. తన మామకొచ్చిన కష్టాన్ని చూసి చాలా బాధపడ్డాడు. ఓదార్చడానికి చాలా ప్రయత్నించాడు. నిజంగా ఆ సీన్ చూస్తుంటే ఎవరికైనా బాధేస్తుంది భయ్యా. గంగుబాయ్ డెడికేషన్ మాత్రం మామూలుగా లేదు. పూర్తి వీడియో మన పరేషాన్ ఇర్ఫాన్ ఛానల్లో ఉంది, చూడండి. నేను ఏదో నలుగురు మంచిగా హెల్దీగా ఉండాలని చెప్పి నాతో పట్టుకొచ్చిన డబ్బుల పాలు అవుతాను నేను అనుకోలే.